ఓకే. దీంతో పాటు నిన్న అంటే ఇక్కడ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అంటే 40% ఓటు షేరింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంటి అనేసని, దానికి అంతకుముందు మంత్రిగా మాజీ మంత్రి రోజా గారు కూడా తెలంగాణలో 40% షేరింగ్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అయినప్పుడు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏంటిదనేది మీరే అర్థం చేసుకోండి అంటూ ఈ రెండింటిని అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అసలు ఓడిపోవడం ఏంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం, నిత్యం కేతిరెడ్డి జనాల్లోనే ఉంటాడు, ఆయనను ఓడించడం ఏంటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అదే మా ఊళ్ళో ఇలాంటి మాటలు మాట్లాడితే నీది నువ్వు కడుక్కోరా ఆడి సంగతి నీకెందుకంటది. అంటే చేశారు కాబట్టి కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాల్సిందే కదా! అదే అలా అంటారు. అందుకనే ఇప్పుడాయన అసలాయన ఎందుకు ఓడిపోయాడో తెలుసా ఆయనకి? ఓకే. కేటీఆర్ గారికి తను ఎందుకు ఇప్పుడు వాళ్ళు సామాన్యుడైన సగటు పౌరుడికి నాలాంటి వాళ్ళకి ఏం నష్టం జరగల. తెలంగాణలో హ్మ్. కేసీఆర్ గారి పరిపాలనలో మాలాంటి వాళ్ళకి ఏం నష్టం జరగలేదు. కానీ హ్మ్. వాళ్ళ బుద్ధి వక్రం. మాట తీరు, అహంకారం, దురహంకారం చూపించి నిర్బంధం, నిరంకుశం, స్వేచ్ఛ లేకుండా చేయటం, మనిషిని ఉక్కిరిబిక్కిరి చేయటం, ప్రతిపక్ష పార్టీలని, ఆ ప్రత్యర్థుల్ని వేధించడం అనేటువంటిది వదులుకోవాలి. ఆయన హ్మ్. ఎందుకు అడ్డదారులు ఎళ్ళాడు? ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. హ్మ్. తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలు నిర్వీర్యం చేయాలనుకోవడం ఆయన చేసిన ప్రథమ తప్పు. అయన్నీ చుట్టుముట్టేసినియి. ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు సమయం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు తనంతట వాడు లేడనుకుంటాడు ఎవడన్నాను. తేడా హ్మ్. బొమ్మ టైం మారిన తర్వాత చతికిల పడతారు. ఈ డ్రామాలన్నీ ఎవరో ఇప్పుడు 10 ఏళ్ల అధికారంలో ఉన్న తర్వాత డెఫినిట్‌గా వ్యతిరేకత వస్తది. ఆ పార్టీ ఓకే. ఎమ్మెల్యేలకి ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఈటెల రాజేందర్ గారు లాంటోడిని గుమ్మం దగ్గర నిలబడితే డెఫినిట్‌గా పోద్ది ఆ పార్టీ నిలబడదండి. హ్మ్. అవన్నీ చూసుకోవాలా. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆయన సహచరుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా అంకుల్ అంటే తిరిగుంటాడు చంద్రబాబు గారిని. ఆళ్ళ స్థానం ఏంటో ఆళ్ళకి తెలీదా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోతే ఆళ్ళు గొప్పోళ్ళయిపోయారా? చంద్రబాబు హ్మ్. నాయుడు గారికి పట్ల గౌరవం ఉండద్దా? ఆయన అరెస్ట్ అయితే నవ్వొచ్చింది ఆయనకి. ఇప్పుడు వాళ్ళ చెల్లి అరెస్ట్ అయింది. ఎవరు నవ్వాలి? ఆయన నవ్వాడు అలాగా చంద్రబాబు గారు. ఆయన పెద్ద మనిషి. ఓకే. ఆళ్ళ నాన్న హ్మ్. తుంటి ముట్టిరిగిపోయింది. ఇంట్లో పడుకుంటే ఎళ్లి చూసొచ్చాడు. హ్మ్. పరామర్శ చేసాడు. ఆ గౌరవం, మర్యాద, ఆ విజ్ఞత, ఆ వివేకం, విజ్ఞానం వీళ్ళకున్నాయా? ఊరికే మాట్లాడితే సరిపోద్దా? కాబట్టి ఇది వాళ్ళ ఇప్పుడు ఆళ్ళ పని అయిపోయిందండి. బీఆర్ఎస్ పార్టీ నో మోర్ ఇంకేం ఉండదు. ఉన్న కాడికి అందరూ పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగులుతది. ఆ మేజవాణి హ్మ్. బృందం కూడా ఏ టీడీపీలో పోతారు. ఎవడు మిగలడండి ఆళ్ళకి. ఎలా ఓకే. వచ్చిందో అలా పోద్ది. ఇప్పుడు బ్రహ్మానందన్ అంటారు. అత్తారింటికి దారేదిలో. ఎక్కడి నుంచి ఓకే. మొదలయ్యాడో అక్కడికెళ్ళిపోతాడని. అదే జరుగుతుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారో ప్రజలు కళ్ళ ముందు కనపడుతుంది. హ్మ్. బందిపోటు దొంగ. దొంగల ముఠా అది. డే లైట్ రాబరీ చేశారు. ఆళ్ళని ఓడించకపోతే ఏం చేస్తారు? అంటే ఇది ఒక కంపారిజన్ అంటే అక్కడ తెలంగాణలో 40% ఓట్ షేరింగ్ వచ్చింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అంటే రోజా గారు చేసిన కామెంట్స్. ఇక్కడ 40% ఓటు షేరింగ్ వచ్చిందంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. మాకు 11 సీట్లు ఎట్లొచ్చాయో అర్థం కావట్లేదు అనేసని ఒక కామెంట్ చేశారు. ఏవండీ ఇప్పుడు ఇంకోటి ఆ 11 సీట్లు చాలా ఎక్కువ వాళ్ళకి. నేనేం చెప్పానంటే ఆళ్ళు సింగిల్ డిజిట్ అని చెప్పాను. ఆ సింగిల్ హ్మ్. డిజిట్ దగ్గర ఆపండ్రా బాబు కొట్టి లాగేసుకోమని చెప్పాను ఇంకో 2 సీట్లు. హ్మ్. ఏటండి? నేనే మెసేజ్ పెట్టాను. నేను స్వయంగా ఓపెన్‌గా చెప్తాను. వాళ్ళ దగ్గర ఓ 2 సీట్లు కొట్టి లాగేసుకోండి. 8, 9 దాటనివ్వకండి ఆళ్ళకి. ఎందుకు లాక్కోకూడదండి? అలా ఆ 11 హ్మ్. సీట్లు కూడా రాకూడదు ఆళ్ళకి. ఆళ్ళు చేసిన పనులకి. మామూలుగా చేశారండి ఆళ్ళు దొంగోళ్ళు ఓళ్ళ మీద పడి ఇప్పుడు ఒక ముఠా ఉంది దొంగల ముఠా. ఆళ్ళు ఇంట్లో హ్మ్. సొత్తు ఎత్తుకొని పారిపోతారు. కొంతమంది ఇంట్లో హ్మ్. పడి సొమ్ము దొంగిలించి ఇంట్లో ఉన్నది తినేసిపోతారు. ఇంకో కొందరు ఇంట్లో ఉన్న సొత్తు దొంగిలించి, ఇంట్లో ఉన్నది తినేసి, ఉన్న మనుషుల్ని చంపేసి పోతారు. ఇంకో రకం ఏంటంటే ఇంట్లో దొంగలు పడి, ఇంట్లో సొమ్ము దొబ్బేసి, ఇంట్లో ఉన్నది తినేసి, ఇంట్లో వాళ్ళని కొట్టేసి, చంపేసి, ఇంట్లో మలమూత్రాలు విసర్జించి ఎళ్తారు. అలా హ్మ్. చేశారు. ఆఖరి దొంగల ముఠా ఎలా చేసిందో అలా చేశారండి. ఎందుకు పనికి రాకుండా ఆంధ్రప్రదేశ్. ఈళ్ళెందుకు హ్మ్. క్షమిస్తారు? ఇప్పుడు ఈళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక చేస్తున్నాడు. భూమికి జాండ ఉన్నాడు. అతను పరువు పోయింది. సిగ్గు లేకుండా పోయాడు. బయటకి రావడానికి భయపడుతున్నాడు. బెంగుళూరు పారిపోయాడు. అతను వచ్చి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈసారి ఆ 40 ఏంటి 10% కూడా 11% కూడా రావు అతనికి. వాళ్ళని రమ్మనండి ఇప్పుడు మళ్ళీ అతను రాజీనామా చేస్తాడంట. పులివెందుల్లో రాజీనామా చేస్తాడని వార్తలొస్తున్నాయి. పులివెందుల్లో రాజీనామా చేసి ఆ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించండి చూస్తారు. అక్కడ పోటీ చేయమన్నట్టు గెలుస్తాడేమో చూస్తారు. అయి ఎంత శాతం వస్తాయో చూస్తారు ఓట్లు. ఈళ్ళు ఊరికే డాబుకోర్లు అంతా కూడా మ మ మ దొంగల ముఠాలందరిని చుట్టుపక్కల పెట్టుకొని వ్యవస్థలన్నిటిని అదుపులో పెట్టుకొని వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళందరిని బానిసలుగా మార్చుకొని వ్యవహారం చేసాడు. ప్రజలందరూ కాండ్రించి ఉమ్మేసారు. అవతలకి గెంటేసారు. వీళ్ళిద్దరు హ్మ్. తోడు దొంగలు. కేసీఆర్ గారు దుష్ట జన సాంగత్యం చేసాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోడితో కలిసినందుకు ఈయన పాడైపోయాడు. ఈయన దెబ్బైపోయాడు. చంద్రబాబు హ్మ్. నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైనా నిరసన చెప్తే మీరు అక్కడ పోయి చేయండి అన్నాడు. ఏవండీ ఎందుకు చేయకూడదు ఇక్కడ? ఈయన మాత్రం బీఆర్ఎస్ పార్టీ దేశమంతా పెట్టేయచ్చా? ఎవడన్నా వచ్చి ఇక్కడ పార్టీ పెట్టకూడదా? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాకూడదా?
ఇదేం వాదనండి అసలు? అర్థం ఉందా? అందుకనే పోయారు. అడ్రస్ లేకుండా ఓకే. పోతారు. ఓకే. దాదాపు ఇప్పుడు ఉప ఎన్నిక గురించి అంటే ప్రస్తావన నేను అడుగుదామనేది మైండ్‌లో లేదు. బట్ మీరు టాపిక్‌లో తీసుకొచ్చారు కాబట్టి, అంటే అసెంబ్లీకి రిజైన్ చేసి ఎంపీగా వెళ్ళబోతున్నారు అనేసని మరి గెలిచే అవకాశం లేదు. నిలబడండి అనేసని మీరొక సవాల్ విసురుతున్నారు. నిజంగా ఆ ఉప ఎన్నిక గనుక వస్తే ఇప్పుడు రాజీనామా చేయడం వరకు అతని చేతిలో ఉండదు. గెలవటం అతని చేతిలో ఉండదండి. హ్మ్. ఎందుకంటే ఇప్పటికే ఇతను పులివెందుల్లో ఓట్లేసినోళ్ళు నేను ఆళ్ళకి వైద్యం చేయించాలంటున్నాను. రాష్ట్రమంతా హ్మ్. ఒకలాగుంటే పులివెందులోళ్ళు ఎందుకేసారు ఇతనికి ఓట్లు ఆళ్ళందరికి వైద్యం చేయించాలి. చేయించకూడదా? రాష్ట్రమంతా ఒకలాగుంటే ఆళ్ళు ఒకలాగుంటమేంటి? ఇలాంటి దుర్మార్గుడికి, నీచుడికి, అరాచకవాదికి, అసభ్యకరమైన బూతులు తిట్టించేవాడికి, సొంత చిన్నాన్నని చంపేస్తే దాని గురించి దిక్కు మొక్కు పట్టించుకోనోడికి, తల్లి పిల్ల లేనోడికి, తల్లి చెల్లి వదిలేసినోడికి ఓట్లెందుకేసారండి ఆళ్ళు? హ్మ్. కాబట్టి ఆళ్ళకి వైద్యం అవసరం. అంటే అప్పుడున్న ఏంటిది కూటమిలో ఉండి ఆయనను ఓడించలేకపోయారనేది, ఆ చెల్లెలిద్దరూ కలిసి జోల పట్టుకొని మాకు జరిగిన అన్యాయం ఇది అనేసని చెప్పినా గూడా ఇద్దరు అన్నదమ్ముల గెలుపులను ఆపలేకపోయారు. ఇప్పుడు ఆపడం సాధ్యమే అంటారా? అదేనండి. అందుకనే వైద్యం అవసరం అంటున్నాను. ఈసారి అతని దారిలో ఎళ్తారు. ఆళ్ళు తెలుసుకుంటారు. రాష్ట్రమంతా ఇలాగున్నారురా మనల్ని ఛీ అంటారు. మళ్ళీ గెలిపిద్దాం అనుకుని మారుతారాళ్ళు. హ్మ్. అంతే గదా! ఇప్పుడు మీ పక్కింటోళ్ళు మా ఇద ఇది తప్పురా నువ్వు చేసింది తప్పు అంటే తప్పు సరిదిద్దుకుంటారాళ్ళు. హ్మ్. మీరు తప్పు చేశారు. పక్కింటోళ్ళు చెప్తారు. తప్పు ఇది చేయకూడదు ఇలాగా. అందరూ ఇలాగ ఉన్నప్పుడు నువ్వు ఇలాగ ఉన్నావు ఏంటంటే, సరే అని మార్చుకొని మళ్ళీ సారి మార్చుకుంటారు. అంటే మీ అంచనా ప్రకారము రిజైన్ చేసి పార్లమెంట్‌కి వెళ్ళే అవకాశం ఉందంటారా? అంత ధైర్యం చేయడండి అది పిరికోడండి అతను. చేయలేరంటారా? అంటే ఇవాళ విన్న సోషల్ మీడియాలో విన్న న్యూస్ ఏంటంటే, వైఎస్ విజయమ్మను అసెంబ్లీకి నిల్చోబెట్టి, ఈయన పార్లమెంట్‌కు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ విషయాన్ని బయటికి రాకుండా చివరి నిమిషం వరకు అంటే ఇలానే న్యూస్ స్ప్రెడ్ చేసి విన్నది ఏంటిది ఒక ఒపీనియన్ లాగా అసలెట్లా ఉంటది రెస్పాన్స్ అనేది ఒక ప్రయోగం చేస్తున్నారని విన్నాము. నిజమని అనుకోవచ్చా ఇది అట్లా? అతను ఏం ప్రయోగం చేసినా ఇంక అతని అతని చరిత్ర ముగిసిందండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ముగిసిన అధ్యాయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. హ్మ్. అతనికి ఇంక సీన్ లేదు. ఇంకా ఎక్కువ ఓకే. మాడితే తంతారు రోడ్డు మీద. హ్మ్. కాబట్టి అంత సాహసం అయితే చేయలేరంటారు అంతేనా? అతని సీన్ లేదు. అందరూ వదిలేసుకున్నారు అతన్ని. అతను ఓకే. అందరిని వదిలేసాడు. ఇవాళ అందరూ వదిలేసారు అతన్ని. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.